2019లో జరిగే ఎలక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావడానికి ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం రెండు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే కృష్ణా జిల్లాలో ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు గెలుస్తుందో ఆ పార్టీయే అధికారంలోకి రావడం జరుగుతుంది. అందుకే ఆ రెండు పార్టీలు ఇప్పుడు ఈ జిల్లా మీద ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అందులోని భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో గెలుపు గుర్రాలను బరిలో నిలపాలని భావిస్తున్నాడు. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2014లో జరిగిన ఎలక్షన్స్ లో టీడీపీకి 10 ఎమ్మెల్యే స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 5 ఎమ్మెల్యే స్థానాలు, బీజేపీకి 1 ఎమ్మెల్యే స్థానం వచ్చింది. 2019 ఎలక్షన్స్ లో కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలని జగన్ భావిస్తున్నాడు. అందుకనే అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుంది. ఒకసారి 2019 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరో చూద్దాం. తిరువూరు నియోజకవర్గం. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే రక్షణ నిధి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. ఇతను గత ఎన్నికల్లో తక్కువ ఓట్లతో గెలిచినప్పటికీ పార్టీ మారకుండా జగన్ ని నమ్ముకొని ఉండడంతో మరోసారి రక్షణ నిధికే తిరువూరు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కూడా బలంగా ఉండడంతో వైఎస్ఆర్సీపీ కొంచెం కష్టపడాల్సి ఉంది. నూజివీడు నియోజకవర్గం. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. 2014లో జరిగిన ఎన్నికల్లో 10,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచాడు. ప్రతాప్ అప్పారావు పార్టీ మారతారని చర్చ నడిచినప్పటికీ ఆయన పార్టీ మారలేదు. ఇక 2019లో ప్రతాప్ అప్పారావుకే టికెట్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ టీడీపీకి సరైన అభ్యర్థి లేకపోవడం పెద్ద దెబ్బ. గుడివేడ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం గతంలో టీడీపీకి మంచు పట్టు ఉంది. అయితే కొడాలి నాని పార్టీ మారడంతో ఇక్కడ టీడీపీకి పెద్ద దెబ్బ. గత ఎన్నికల్లో నాని వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పోటీ చేసి 10,000 ఓట్ల పైగా మెజారిటీతో గెలిచాడు. ఇక్కడ టీడీపీ కేడర్ బలంగా ఉన్నా ఇక్కడ సరైన లీడర్ లేకపోవడంతో టీడీపీకి లోటే అని చెప్పాలి. ఇక్కడ మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది. గన్నవరం నియోజకవర్గం. కృష్ణా జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గంలో ఇది ఒకటి. 2014లో జరిగిన ఎలక్షన్స్ లో వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కేడర్ ఉన్న లీడర్ లేడని వారు ఆరోపిస్తున్నారు. ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న దొట్ట రామచంద్రరావుకే మళ్ళీ టికెట్ ఇస్తే గెలవడం కష్టం అంటున్నారు పార్టీ వర్గాలు. ఇక్కడ బలమైన అభ్యర్థిని పెట్టే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. గన్నవరంలో టీడీపీ బలంగా ఉంది. కైకలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలహీనంగా ఉంది. గత ఎన్నికల్లో 20,000 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓడిపోవడం బట్టి చూస్తే అర్థమవుతుంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటో. కైకలూరులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఉప్పల రాంప్రసాద్ ఉన్నాడు. ఈయనకు టికెట్ ఇవ్వడం కష్టమే అంటున్నారు పార్టీ వర్గాలు. జగన్ ఇక్కడ ఆర్థిక బలం ఉన్న నేత కోసం వెతుకుతున్నారు. ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. పెడన నియోజకవర్గం. 2014లో జరిగిన ఎలక్షన్స్ లో టీడీపీ అభ్యర్థి కాగిత వెంకటరావు ఇక్కడ నుంచి విజయం సాధించారు. బీసీలు ఎక్కువగా ఉండే నియోజకవర్గం పెడన. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని మార్చేశాడు జగన్. బీసీ నాయకుడు అయిన జోగి రమేష్ ని ఈ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని జగన్ భావిస్తున్నాడు. ఇక్కడ టీడీపీకి వైఎస్ఆర్సీపీకి సమాన ఇమేజ్ ఉండడంతో వచ్చే ఎలక్షన్స్ రసవత్రంగా మారనుంది. మచిలీపట్నం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బలహీనంగానే ఉంది. అయినప్పటికీ గత ఎన్నికలో ఓటమి పాలైన వెంకటరామయ్యకి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆర్థికంగా సంపన్నుడు కావడంతో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కష్టపడాల్సి ఉంటుంది. అవినిగడ్డ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తక్కువ ఓట్లతో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున సింహాద్రి రమేష్ పోటీ చేస్తారని సమాచారం. ఇక్కడ టీడీపీ బలహీనంగా ఉంది. పామారు నియోజకవర్గం. గత ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన టీడీపీలోకి మారిన సంగతి తెలిసిందే. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సరైన నాయకత్వం లేదు, కానీ కేడర్ మాత్రం బలంగా ఉంది. ఇక్కడ అభ్యర్థి కోసం వైఎస్ఆర్సీపీ వెతుకుతోంది. ఇక్కడ టీడీపీ పరిస్థితి అంతగా బాలేదనే చెప్పాలి. టీడీపీ తరపున వర్ల రామయ్య బరిలో నిలిచే అవకాశం ఉంది. పెనమలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచారంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి లీడర్ కేడర్ రెండూ లేవు. ఇక్కడ టీడీపీ విజయం పక్కా.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గత ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జలీల్ ఖాన్ టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక్కడ నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వెల్లంపల్లిని బరిలో దింపాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కేడర్ బలంగానే ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 2014లో జరిగిన ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బొండా ఉమా విజయం సాధించారు. ఈసారి ఎలక్షన్స్ లో వంగవీటి రాధా కానీ మల్లాది విష్ణు కానీ వైఎస్ఆర్సీపీ నుండి బరిలో దిగే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ బలంగానే ఉంది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం ఇక్కడ నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు విజయం సాధించారు. ఈసారి ఆయన గెలుపును ఆపడానికి యలమంచిలి రవిని బరిలో దింపాలని జగన్ భావిస్తున్నాడు. గద్దె రామ్మోహన్ రావుని ఓడించిన చరిత్ర యలమంచిలి రవికే ఉంది. మైలవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గంపై జగన్ దృష్టి సారించినట్లుంది. ఎందుకంటే చంద్రబాబుకి నమ్మిన బంటు అయిన దేవినేని ఉమా నియోజకవర్గం ఇదే. దీంతో ఇక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ఉన్నాడు జగన్. గత ఎన్నికల్లో తక్కువ ఓట్లతో విజయం సాధించాడు ఉమా. ఈసారి గట్టిగా ప్రయత్నిస్తే ఉమాని ఓడించడం పెద్ద పని కాదని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే ఇక్కడ నుండి వసంత కృష్ణ ప్రసాద్ ని బరిలోకి దింపుతున్నాడు జగన్. గత ఎన్నికల్లో ఇక్కడ నుండి పోటీ చేసిన జోగి రమేష్ ని పెడన నుండి పోటీ చేయించాలని జగన్ ఆలోచన. నందిగామ నియోజకవర్గం ఇక్కడ మొదటి నుండి టీడీపీకి మంచి పట్టుంది. అయితే గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించినంత పని చేశాడు. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి అయిన జగన్మోహన్ రావుకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. జగ్గయ్యపేట నియోజకవర్గం ఇక్కడ నుండి గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు సామినేని ఉదయభాను. తక్కువ ఓట్లతో ఓడిపోవడం, కాపు నాయకుడు కావడంతో వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ నుండి సామినేని ఉదయభానునే పోటీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ బలంగానే ఉంది. ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్న నాయకుల బలాబలాల మీద ఉన్న దాన్ని బట్టి జరిగింది. ఎలక్షన్స్ లోపు నాయకుల ప్రతిభను బట్టి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.